వినిపిస్తుంది ఆ వాయిస్. ఇప్పుడు నేను 104లో వెళ్తున్నాను. 5,000 6,000ని మైక్ తీసుకొని ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మీద పెట్టేసి అదంతా చేసుకోవడం వేస్ట్ అనమాట. కొంచెం పైకి వస్తుంది ఇట్లా ప్యాడింగ్ కట్ చేసి పెట్టినాం అనమాట. చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇక్కడ ప్యాడింగ్ కట్ చేసి పెట్టినాం ఈ వైర్స్ చేయడానికి బయటికి. అండ్ నేను ఇప్పుడైతే బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాను. వాయిస్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు నాకు, నో ఐడియా అసలు. వాట్సాప్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏందనుకుంటున్నారా? ఓ సారీ, జస్ట్ ఈ చేతులు ఇది ఏందనుకుంటున్నారా? ఇది మొత్తం నా హెల్మెట్ లోపల ఉన్న మైక్ది సెట్. చూడండి, ఇంత కుప్ప నా హెల్మెట్ లోపల ఉండే, ఇంత కుప్ప. నేను ప్రీవియస్ ఎన్ని వీడియోస్ పెట్టినాను, అన్ని వ్లాగ్స్ ఈ మైక్తోనే నేను యూజ్ చేసి ఉండే. అండ్ ఫైనల్లీ ఈ మైక్ అయితే నేను తీసేస్తున్నాను దాంట్లో నుంచి, హెల్మెట్లోకి వెళ్ళి. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది బయటకు వస్తుంది. సో దీంట్లో వాటర్ పోయినప్పుడల్లా వాయిస్ రికార్డ్ అయితే లేదు, హ్యాండ్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ ఊకే చేంజ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇంకొకటి లోపల నుంచి వైర్స్ బయటకు వస్తాయి కదా, సో లైనింగ్ కట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మొత్తం మైక్ మొత్తం బయటికి తీసేసినాను. సో ఇది ఒక మీకు మంచి పని అయింది. అంటే చాలామంది మోటో బ్లాగర్స్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి హెల్మెట్ సెటప్, వాళ్ళకి గోప్రో మొత్తం ఎట్లా సెట్ చేసుకోవాలో తెలియదు. నాకు కూడా ముందు తెలియకుండే. సో నేను కూడా కొన్ని వీడియోస్ చూసి బయట అడ్వైస్ తీసుకొని అయితే సెట్ చేసుకుని ఉండే. సో ఇప్పుడు నేను ఎట్లా సెట్ చేసుకుంటాను అంటే, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మైక్, ప్రస్తుతానికి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న మైక్, ఈ మైక్ తీసేసిన తర్వాత ఏ మైక్ తీసుకున్నాను మీకు కూడా కొంచెం అన్న యూజ్ అవుతుంది కదా. ఎవరైనా కొత్త మోటో బ్లాగర్స్ వస్తే వాళ్ళకి కూడా ఇట్లా సెట్ చేసుకోవాలి. ఈ మైక్ యూజ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది, లైక్ వాయిస్. సో మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను ఈ వీడియోలో, నేను ఏ మైక్ యూజ్ చేస్తాను, ఏ గోప్రో యూజ్ చేస్తాను అన్ని. చలో ఇంకా ఈ సోది అంతా మానేసి మనమైతే డైరెక్ట్గా లోపలైతే సెట్ చేస్తున్నాను, చూపిస్తా పదండి. ఇంకా చలో ఇప్పుడే వచ్చిందనమాట ప్యాకేజ్. సో మైక్ కూడా అంటే ఓపెన్ చేసి మైక్ పనిచేస్తుందో లేదో, అంటే హెల్మెట్ లోపలికి ముందే పెట్టక ముందే చూస్తున్నాను మైక్ పనిచేస్తుందో లేదో అని. సో మైక్ అయితే పర్ఫెక్ట్ పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు నా హెల్మెట్ ఏది, హెల్మెట్ తీసుకో. ఇప్పుడు నేను ఈ హెల్మెట్లో యూజ్ చేస్తాను, నా మోటో బ్లాగింగ్కి యూజ్ చేసే హెల్మెట్ ఇది. ఇది వచ్చేసి LS2. దగ్గర 1.5 year అవుతుంది ఇది పర్చేజ్ చేసి. దీనికి మౌంట్ నేను MCLతో అయితే వేసేసినాను. నా ప్రీవియస్ వ్లాగ్స్లో మీకు కనిపిస్తుంది ఇది సెట్టింగ్. లేదు నేను డిలీట్ చేసేస్తాను ఇది సెట్టింగ్ చేసేటప్పుడు. సో మీకు ఇప్పుడు క్లియర్గా నేను చూపిస్తాను రండి, నేను మైక్ ఎట్లా సెట్ చేస్తాను. ఇగో ఇంత వైర్ ఈ మైక్ మొత్తము ఈ హెల్మెట్ లోపల నేను ప్యాడింగ్ లోపల ఇన్ని రోజులు పెట్టుకుని యూజ్ చేసుకున్నాను. నేను మెయిన్గా తీసేయడానికి రీజన్ ఏం తెలుసా? ఒకసారి ఇట్లా పట్టుకో దీన్ని కెమెరా. ఇంకో ఇది ఉంది చూడండి, ఇది ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇట్లా దీంట్లో ఇట్లా కూర్చుంటుంది. లైక్ వర్షం పడ్డప్పుడు ఏదన్నా అంటే లైక్ కొన్ని వాటర్ అన్నా పడ్డప్పుడు దీంట్లో నుంచి లోపల గ్యాప్లో నుంచి వాటర్ లోపలికి పోతున్నాయి. అది దానివల్ల వాయిస్ రికార్డ్ అవుతలేదు. ఒక్కొక్కసారి నేను బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా తీసి మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అలానే దీంట్లో ఉన్న బ్యాటరీ పెద్ద ఇష్యూ, ఊకొక అయిపోతుంది అనమాట. లైక్ ఒకవేళ మీరు ఒక 1-2 months యూజ్ చేయగానే హెవీగా 1 month యూజ్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ మీరు బ్యాటరీ చూసుకోకపోయినారు అనుకో, అంతే ఇంకా బిస్కెట్ అయిపోతుంది మళ్ళీ. కానీ ఇది బెస్ట్ మైక్ చెప్తున్నాను కదా నేను, చాలా మంచి మైక్. నా వాయిస్ అవుట్పుట్ అదంతా చాలా మంచిగా ఇచ్చింది. నేను ఇది అరౌండ్ 300 rupees 400 rupees నేను కోటి నుంచి పర్చేస్ చేసుకుని ఉండే. ఇది చాలా అంటే చాలా బెస్ట్ మైక్. ఇప్పుడు నేను యూజ్ చేసే మైక్ ఏం తెలుసా? ఇక జర అమెజాన్ నుంచి వచ్చింది చూడండి, ప్యాకేజ్ ఎట్లుంది. మేము ఏం చేయాలి చెప్పండి. ఇదైతే మోనో మైక్ ఇది వచ్చేసి 270 rupees అమెజాన్లో ఉంది. నీకు ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఈ మైక్ యూజ్ చేస్తున్నాను. దీంతో ఒక ప్రాబ్లం ఏం తెలుసా? ఇగో ఇదైతే దీనికి సీదా ఇది పెట్టేసేయచ్చు అడాప్టర్కి, ఈ అడాప్టర్కి ఇది పెట్టేసేయచ్చు. కానీ ఈ మైక్తో ఏంటంటే ఇది ఖచ్చితంగా పెట్టాలి, ఇది లేకపోతే మాత్రం వాయిస్ అయితే రికార్డ్ కాదు. సో ఇదైతే మెయిన్ థింగ్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇది పెడితేనే ఈ మైక్ పనిచేస్తుంది అనమాట. ఇట్లా పెడితేనే మైక్ పనిచేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇది పోయిందనుకో ఈ మైక్ వేస్టింగ్, రికార్డ్ కాదు వాయిస్. కానీ ఇది అట్లా కాదు, డైరెక్ట్గా ఇది పెట్టేసినా పనిచేస్తుంది అనమాట. సో ఇది తీసేయడం రీజన్ అయితే ఇగో దీనివల్ల మెయిన్. ఇది లేకపోతే
ఇది లేకపోతే మాత్రం ఇది బెస్ట్ మైక్. లోపల మైక్ మొత్తం ఉంటుంది కదా, సో వాటర్ పోయే ఛాన్స్ కూడా ఉండదు, మనకి ఊకే చిరాకు కూడా లేవదు. సో దీనివల్ల ఈ రీజన్ వల్ల తీసేస్తుంది. ఇది బెస్ట్ మైక్. నేను పని చేస్తుంది కూడా, ఇప్పటికి కూడా పని చేస్తుంది మైక్. తీసేయడం రీజన్ ఇదే. ఆల్రెడీ నా సెనా బయటకు వచ్చేసింది. ఈ సెనా వైర్స్ తీయడానికి ఆల్రెడీ ఇక్కడ ప్యాడింగ్ కట్ చేసి పెట్టినాం అనమాట. చూడొచ్చు మీరు, ఆల్రెడీ ఇక్కడ ప్యాడింగ్ కట్ చేసి పెట్టినాం ఈ వైర్స్ తీయడానికి బయటికి. ఇది కూడా తీసేటప్పుడు ఇంకా మొత్తము ఇక్కడ ఇట్లా సెట్ అయిపోయి ఒక బల్కీ లాగా ఇక్కడ ఇన్ని వైర్స్ వస్తున్నాయి బయటికి. సో ఇంకా ఈ మైక్ తీసేసి దీన్ని అయితే పడేయను, స్పేర్ పార్ట్ లాగా యూజ్ చేసుకుంటాను. అంటే సైడ్కి పెట్టి ఎప్పుడన్నా ట్రావెలింగ్లో హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ మైక్ కూడా నమ్మలేము కదా, ఇది జస్ట్ ఆఫ్టర్ ఆల్ మెషిన్స్, మనం వీటిని నమ్మలేము, ఎప్పుడు హ్యాండ్ ఇస్తాయో ఎప్పుడు కరెక్ట్ ఉంటాయో చెప్పలేము. సో 2 మైక్స్ అయితే నేను యూజ్ చేస్తాను, అది స్పేర్ మైక్ లాగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ మైక్ అయితే నేను లోపల అయితే సెట్ చేసుకుంటాను. ఇది ఇంకా నా గోప్రో నేను కేసు అయితే వాడతాను, లాంజీ కేసు. ఇదైతే వాటర్ ప్రూఫ్ కేసు కాదు, నేనైతే రికమెండ్ అయితే ఇయ్యాను మీకు. నీకు ఇదేంటంటే ఈ అడాప్టర్తో ఈజీగా కూర్చుంటుంది దీంట్లో. ఈ అడాప్టర్ ఈజీగా ఉంటుంది దీంట్లోకి, నేను అందుకే తీసుకున్నాను అనమాట. వాటర్ ప్రూఫ్ అయితే అస్సలు కాదు, మీరైతే మీ ఇష్టం అది. ఇంకా నేను రికమెండ్ చేయాలంటే నేనైతే వాడుతుంది అయితే ఇది. ఈగో దీనికి వచ్చే డోర్కి ఇక్కడ హోల్ ఉండదు అడాప్టర్ పెట్టడానికి. సో మనము ఈ డోర్ తీసేసేయాలన్నమాట. దీనికి సపరేట్గా ఇంకొక డోర్ వస్తుంది, అది కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేనైతే అది చేయకుండా సీదా ఈ కేస్తోనే పెట్టేస్తాను. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా పెట్టాలో. దీనికి ఇంకా స్క్రీన్ గార్డ్స్ ఏమి వేయలేదు. నా పాత గోప్రోకి స్క్రీన్ గార్డ్ ఉండే, ఈ గార్డ్ కూడా ఉండే. ఇది కోటికి పోయినప్పుడు వేపిస్తా, చీప్ అండ్ బెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఆన్లైన్లో కొంచెం ఎక్కువ రేట్ ఉంది, కోటికి పోతే మీకు 100 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. ఆన్లైన్లో 200 300 ఉంది. జస్ట్ అంతే, ఇట్లా పెట్టేసి ఇట్లా క్లోజ్ చేయడమే. ఇది చాలా ఈజీ చెప్పాలంటే. నాకైతే కేస్ బాగుంది కానీ కొంచెం వాటర్ ప్రూఫ్ ఇచ్చుంటే అయిపోతుండే ఆయన. అంతే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు సీదా దీన్ని అంటే ఇప్పుడు కొంతమంది ఇది ఇక్కడ అంటించుకుంటారు కదా, ఇక్కడ ఇట్లా అంటించుకుంటారు కదా, లైక్ ఇక్కడ పెట్టేసి దీన్ని అడాప్టర్ని ఇక్కడ అంటించుకొని ఇక్కడ లోపలికి పెట్టుకుంటారు కదా. నేను అట్లా వేస్తలే, సీదా కేస్తోనే వాడేస్తున్నాను. అయ్యో ఇది దీంతో అదే అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ కాదు. ఇట్లా చాలా రోజులు అయింది కదా నేను మోటో బ్లాగింగ్ చేసి, ఎట్లా సెట్ చేయాలి కూడా మర్చిపోయినా చెప్పాలంటే. ఇట్లా ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇట్లా అంతే, సీదా ఇట్లా. ఇదే నా మోటో బ్లాగింగ్ సెటప్. ఇప్పుడు దీన్ని కొంచెం హైట్ రేజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా తొందరలోనే చేస్తాను. అంటే ఇప్పుడు ఇంకా బండి రాలే కదా, సో బండి వచ్చిన తర్వాత మొత్తం యాంగిల్ అదంతా అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. అండ్ ఈ పిన్ ఇక్కడ లోపల నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇట్లా ఉంటుంది అనమాట. ఇంత వైడ్ ఉంది. అప్పుడు ఇది లేకుండే, సో అది కొంచెం లోపలికి ఉండి ఇప్పుడు కొంచెం పెరిగింది వైడ్. ఎంత చూసుకొని మెజర్మెంట్స్ అంతా కరెక్ట్గా చూసుకొని మీరు పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇదే నా మోటో బ్లాగింగ్ సెటప్, ఇంకేం లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు మీకైతే ఈ మైక్ ఎట్లా ఇన్స్టాల్ చేయలేదో చూపిస్తాను. ఇది నాయిస్ క్యాట్ దీనిది, ఇగో ఈ మైక్ది. దీనికి వచ్చిన నాయిస్ క్యాట్దే అంత క్వాలిటీ అనిపించలేదు. నా పాత మైక్ బోయా మైక్దే నాయిస్ క్యాట్ చాలా బాగుందని చెప్పాలి. అంటే లైక్ థిక్నెస్లో కానీ క్వాలిటీలో కానీ చాలా నాకు బాగా దానిదే నచ్చింది బోయా మైక్ది. సో దాని నాయిస్ క్యాట్ దీనికి పెట్టుకున్నాను, దీని నాయిస్ క్యాట్ తీసి దానికి పెట్టుకుని ఒకవేళ అది యూజ్ చేయాల్సి వస్తే దీని వీకి దానికి వేస్తా, దాని వీకి దీనికి వేస్తాం మళ్ళీ. చూడండి ఎంత లోపల గజ్బిజ్ ఎట్లుంది చూడండి హెల్మెట్ లోపల. ఇంకా ఈ వైర్లు కూడా, ఈ వైర్ వేసినప్పుడు మీరు చూడాల్సింది లోపల మొత్తం ఒక ఎట్లుంటుంది అంటే టెలిఫోన్ది అది ఉంటుంది చూడండి. టెలిఫోన్ పాత ఓల్డ్ టెలిఫోన్స్కి వాళ్ళు పెద్ద బాక్స్ లాగా పెట్టుకుంటారు కదా, అన్ని వైర్స్ ఉన్నాయి లోపల. అవన్నీ తీసే లోపల నాకు చక్కెర కూడా వచ్చేసింది. జస్ట్ ఇట్లా నార్మల్గా తీసేసి ఈ మైక్ మీరు మెజర్మెంట్ చేసుకుని పెట్టేసుకోవడం, దాంట్లో అంత ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం బయటికి కొంచెం ఎక్కువ వైర్ వదులుకోండి.
ఇది సెనాది. నేను దీంతో పాటే పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ. సో నేను ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకుంటూ వెళ్తాను. ఇట్లా వస్తుంది అనమాట. చూడొచ్చు మైక్ ఇట్లా వస్తుంది, కొంచెం పైకి వస్తుంది ఇట్లా. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వైర్ మొత్తము బ్యాక్ ప్యాడింగ్లోకి, అంటే ఈ ప్యాడింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్యాడింగ్లోనే పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ కంఫర్ట్ అది. ఇంకా అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఎక్కడైనా పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. నేను ఈ మైకే అంటే చెప్తున్నా కదా, అంటే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఏది యూజ్ చేయాలన్నా కానీ కొంచెం ట్రై చేయాలి కదా. నాకు ఇది చాలామంది యూట్యూబర్స్ చెప్పినారు అనమాట, ఈ మైక్ బెస్ట్ ఉంటుంది, ఈ మైక్ చాలా బాగుంటుందని. సో నేను అందుకే ఈ మైక్ యూజ్ చేస్తున్నాను. నేను కూడా యూజ్ చేసిన తర్వాతనే మీకైతే రికమెండ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తాను, నా వాయిస్ ఎట్లా వస్తుందో అంతా మీరైతే చూసి దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ అవ్వండి. ముందే అయితే డిసైడ్ అవ్వకండి. ఇది నా సెనా మైక్, ఇది గోప్రో మైక్. కొంచెం లోపలికే పెట్టుకోండి, కొంచెం లోపలికి పెట్టుకుంటే వాయిస్ క్యాన్సిలేషన్ మంచిగా వస్తుంది అనమాట. అండ్ అట్లనే మీరు ఊకే ఊపిరి తీసుకోవడము అది కూడా అంటే అంత వీడియోలో చాలా క్లియర్గా వస్తుంది. కొంచెం కిందికి ఇంక కొంచెం లోపలికి పెట్టుకోండి, అంటే మీకు తగ్గట్టు. ఇప్పుడు చలో దీన్ని అయితే నేను టెస్ట్ డ్రైవ్ తీసుకోబోతున్నా. ఇంకా మనం గోప్రో వ్యూలో అయితే కలుద్దాం. అండ్ నేను ఇప్పుడైతే బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాను. వాయిస్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు నాకు, నో ఐడియా అసలు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్యూయల్ లేదు బండిలో, సో ఫ్యూయల్ అయితే తీసుకుంటా ఫస్ట్ అయితే వెళ్ళి. ఒకవేళ ఈ ఆడియో క్వాలిటీ అయితే మంచిగా అంటే అంత మంచిగా రాకుండా నార్మల్ యావరేజ్, అంత గట్టిగా లేకుండా నార్మల్ యావరేజ్ వస్తుంది అనుకో, వేరే మైక్ అయితే అంటే నా ప్రీవియస్ మైకే వెళ్ళిపోతాను నేను. మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, మీకు ఇది ఓకేనా లేకపోతే ప్రీవియస్ మైక్ వాయిస్ ఓకేనా, రెండిట్లో ఏది మంచిగా ఉంటే అది. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తాను, నాకు అసలు నో ఐడియా. అసలు ఈ మైక్ నేను ఫస్ట్ టైం మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే బోయో మైకే యూజ్ చేసి ఉండే. ఇంకొత్తగా ఇది ట్రై చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉండే దానివల్ల. సో అందుకే మైక్ అయితే మార్చినాను. ఒకవేళ ఈ మైక్ అయితే మంచిగా పనిచేస్తుంది అనుకో సూపర్. ఒకవేళ క్వాలిటీ మంచిగా లేకపోతే చెప్పండి, తీసేద్దాం, దాంట్లో ఏముంది, అట్లా ఏం లేదు. అండ్ ఫైనల్గా బండిలో కూడా పెట్రోల్ అయితే వేయించుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది వైజర్ తీసి అయితే మాట్లాడుతున్నాను. ఒక్కొక్కసారి వైజర్ తీసి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు అన్ని విధాలుగా టెస్ట్ చేద్దాం దీన్ని, ఎట్లా వస్తుందో ఏందో కథ అని. వాయిస్ మాత్రం ఘోరంగా వస్తుంది. వాయిస్ అది నాయిస్ విండ్ నాయిస్. ఏమో ఇది నేను ఇంటికి పోయి ల్యాప్టాప్లో వేసుకొని చూసుకున్న దాకా నాకు నో ఐడియా ఇది ఎట్లా రికార్డ్ చేస్తుందో ఎట్లా చేస్తుందో అని. కొంచెం స్పీడ్లో ఉన్నప్పుడు కూడా బ్లాగింగ్ చేద్దాం, ఒక్కొక్కసారి స్పీడ్లో ఉన్నప్పుడు కూడా బ్లాగింగ్ చేయాల్సి వస్తుంది. సో మనం మళ్ళీ వెంటనే స్లో అయిపోయి మనం ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పలేం కదా. సో ఒకసారి స్పీడ్లో ఉన్నప్పుడు కూడా దీన్ని టెస్ట్ చేద్దాము. ఇప్పుడైతే వైజర్ అయితే ఓపెన్ ఉంది, వైజర్ క్లోజ్ చేసుకుని మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది అయితే వైజర్ క్లోజ్ చేసుకుని మాట్లాడుతున్నది. వినిపిస్తుంది ఆ వాయిస్. ఇప్పుడు నేను 104లో వెళ్తున్నాను, ఒక షార్ట్ స్పిన్ అంతే. యాక్చువల్లీ నేను ఈ బండి ఎక్కువ బయటికి తీస్తలేదు, హెల్త్ కూడా బాగాలేదు, నేను బయటకు కూడా రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను ఆల్మోస్ట్. సో పెట్రోల్ కొట్టించి కూడా చాలా రోజులు అవుతుంది బండిలో. సో పెట్రోల్ వేయించుకున్నాను, ఒక చిన్న షార్ట్ స్పిన్ షార్ట్ నోరు కూడా తిరగలేదు, అది ఏమైందో ఏమో నాకైతే. షార్ట్ స్పిన్ వేయడానికి అయితే వచ్చినాను, చూద్దాం, టెస్ట్ చేద్దాం అసలు దీన్ని అన్ని విధాలుగా. ఈ మైక్ ఎట్లా బెస్టా కాదా అసలు ఏందా అని. ఈవినింగ్ టైం కొంచెం వేడిగా ఉంది రోజు ఈ పాటికి మబ్బులు ఉంటాయి.
అంటే ఈ మైక్ చూద్దాం, దీనికంటే కాస్ట్లీ మైక్ కూడా ఉంది రోడ్, అది దగ్గర 5,000 చేంజ్ ఉంది చూసినాను. అమ్మ అంత కాస్ట్లా. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న మైక్ ఎగ్జాక్ట్లీ 279 రూపీస్ మాత్రమే. నేను 3 days ముందైతే బుకింగ్ చేసినాను అనమాట. సో ఈరోజైతే నాకు ఆర్డర్ వచ్చేసింది అమెజాన్లో. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ చూద్దాము, ఈ మైక్ మంచిగా పనిచేస్తూ ఎవరన్నా మీకు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈ మైక్ పని చేయకపోతే మాత్రము నేనైతే ఇంకా ప్రీవియస్ మైకే నేను మళ్ళీ సెట్ చేసుకుంటాను. ఇంకొక బెస్ట్ మైక్ కోసం అయితే సర్చ్ చేస్తాను, ఇదైతే రిటర్న్ చేసేసి. ఇందాక నేను టెస్ట్ చేసినాను అనమాట ఇంటికాడ నార్మల్గా పెట్టి అడాప్టర్ పెట్టి. సో అప్పుడైతే మంచిగానే వచ్చింది. అది అక్కడ ఇంట్లో కండిషన్ వేరే, ఇక్కడ బయట కండిషన్స్ వేరే ఉంటాయి కదా. సో చూద్దాం. రైడ్ అయితే వేసి వచ్చేసినాను అనమాట. సరే కదా క్లిప్స్ అయితే ఎట్లా వచ్చిందో మీకే అర్థమైపోయి ఉంటుంది. లైక్ నా పాత మైక్ అంటే ఇది మైక్ చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. అండ్ అలానే ఏంటిది ఏదో చెప్దాం అనుకున్నా, మింగేసిన అనుకుంటా పాయింట్. సర్లే మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఫస్ట్ మోటో వ్లాగర్స్ అంటే లైక్ ఫస్ట్ యూట్యూబ్లోకి వస్తున్న వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి లైక్ ఎక్కువ పెట్టేసి మనీ 5,000 6,000 మైక్ తీసుకొని ఇంకా ఎక్కువ పెద్ద ఎక్విప్మెంట్స్ మీద పెట్టేసి అదంతా చేసుకోవడం వేస్ట్ అనమాట. సో నేనైతే నార్మల్గా చెప్తాను, రోడ్ మైక్ కూడా చాలా బెస్ట్. నేనైతే దాన్ని ఏమి డిస్కరేజ్ చేస్తలేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ మాత్రం ఏంటంటే మీరు ఫస్ట్లోనే అంత అమౌంట్ పెట్టకుండా, సో ఇది ఎంత ఒక 270 రూపీస్ 5,000కి ఎన్ని మైక్స్ వస్తాయో మీరే అర్థం చేసుకోండి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ మైక్ అయితే బెస్ట్ మైక్. నేనైతే చూసినైతే బెస్ట్ మైక్ అని చెప్తున్నాను. నేనైతే రివ్యూ ఇస్తున్నాయి కదా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ దీంట్లో ఒక చిన్న డిఫెక్ట్ ఉంది. ఒక 100 110 ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు వ్లాగింగ్ చేస్తున్నారు అనుకో, నాయిస్ మొత్తం క్రిస్ప్గా మొత్తం ఎట్లా అంటే కట్ అయిపోతున్నట్టు వస్తుంది. సో అదొక్కటే ఒక ప్రాబ్లం ఉంది, ఇంకా అది తప్ప ఇంకే ప్రాబ్లం లేదు. ఈ మైక్తోని ఏంటంటే మీరు మైక్ సెట్ చేసుకునేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ మీరు చూసుకుని సెట్ చేసుకోండి. అంటే లైక్ స్టాండర్డ్ ప్లస్ పవర్డ్ మైక్. ఇప్పుడు ఇంతకు ముందు నేను యూజ్ చేసింది పవర్డ్ మైక్. సో పవర్డ్ మైక్లో మీరు సెట్టింగ్స్ అంటే గోప్రోలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ మీరు పెట్టుకొని పవర్డ్ మైక్లో పెట్టుకుంటే రికార్డ్ అవుతుంది. ఇది నేను ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే స్టాండర్డ్ మైక్లో సెట్టింగ్స్లో పెట్టుకుంటేనే ఆ అడాప్టర్తో దానికి సింక్ అయ్యి అప్పుడు మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. అన్న మీరు చెప్పినారా నేను మైక్ తీసుకున్నా అన్న, వాయిస్ ఇప్పుడు రికార్డ్ కావట్లేదు అన్న అని కొంతమంది మెసేజ్ చేస్తారనమాట. నేను ముందే చెప్తాను, గోప్రోలో సెట్టింగ్స్ కూడా ఉంటాయి, ఆ సెట్టింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకుంటేనే మీ వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే అది చూపించలేను, ఎందుకంటే గోప్రోలో ఛార్జింగ్ లేదు, బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. సో నేనైతే బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టినాను. సో చెప్తున్నాను నీకు నార్మల్గా మీరు దేంట్లో ప్రిఫరెన్స్లోకి వెళ్ళి దాంట్లో మీకు మోడ్స్ అని ఉంటాయి, మోడ్స్లో మీకైతే ఆ సెట్టింగ్ అయితే దొరికిపోతుంది. అక్కడి నుంచి అయితే మీరైతే సెట్ చేసుకోవచ్చు. మీరైతే కమెంట్స్ అయితే చేయండి, మీకైతే ఎట్లా అనిపించిందో ఏందో. మీకైతే నా వల్ల కొంచెం అన్న ఇంత 1% అయినా సరే నా వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే మీరైతే ఖచ్చితంగా ఒక రెడ్ రోజ్ అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే వదిలేండి. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ అలాగే ఇట్లాంటి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి చాలా 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 కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.